కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయని రిపబ్లికన్ పార్టీ సభ్యులు పేర్కొన్నారు. నెల్లూరు అంబేద్కర్ భవన్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు నూతన కమిటీని ఎన్నుకున్నారు. జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని వారు కొనియాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. నెల్లూరు సింహపూరి రావడానికి ప్రధాన కారణం గౌరవనీయులు పెద్దలు మిర్యాల వెంకటరామన్ గారి ఆధ్వర్యంలో మరి వారిని సింహపూరి జిల్లా కంబైన్డ్ దానికి ఇన్ఛార్జిగా మరియు సాంస్కృతిక శాఖ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మా పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గౌరవనీయులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీ 1953 అక్టోబర్ 3న ఈ యొక్క పార్టీని నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క పార్టీ ముఖ్య ఉద్దేశం వన్ నేషన్ వన్ ఇండియా, ఒకే కులం ఒకే మతం, సమాన హక్కులు, ప్రాథమిక హక్కులు, పేదవారికి పెట్టిన అన్నం, పేదవారికి మద్దతుగా ఉండటానికి ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. మరి దానికి జాతీయ అధ్యక్షులుగా గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామదాస్ అత్తవాల గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. నేను 2 రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా మరియు రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. పార్టీని అభివృద్ధి చెందడంలో భాగంగా ఈ రోజున నెల్లూరు జిల్లా రావటం, మరి గౌరవనీయుల పెద్దలు మిర్యాల వెంకటరామయ్య గారిని జిల్లా ఇన్ఛార్జిగా మరియు రాష్ట్ర సాంస్కృతిక భాగ అధ్యక్షుడిగా నియమించడానికి రావడం జరిగింది. అట్లాగే ఈ రోజున మరి మేము కూడా ఇండియన్ నేషనల్ అలయన్స్లో భాగంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్య పార్టీ. ఈ రోజున ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మేము ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇవ్వడం, మరి ఈ రోజున వారు 1,80,000 ఓట్ల మెజార్టీతో గెలవడం చాలా సంతోషకరంగా ఉన్నది. అట్లాగే కూటమిలో మేము భాగస్వామి కాబట్టి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన వయసు కూడా లెక్క పెట్టకుండా మరి ఈ రోజున పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మేము వారికి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటూ వారి సలహాలు సూచనల మేరకే మేము కూడా ఉంటాము. అట్లాగే ప్రభుత్వమైన తప్పుకుంటే మాత్రం మేము వారికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. అట్లా కేంద్రంలో మరి మోడీ గారి ప్రభుత్వంలో మా కేంద్ర మంత్రి శ్రీ రామదాస్ అత్తవాల గారు 3 సార్లు ఆ మంత్రివర్గంలో మరి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మా పార్టీకి అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి మరొకసారి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నాను, మీరు మా సపోర్ట్ చేసి మాది పార్టీ పబ్లిసిటీ మ్యాక్సిమం చేయడానికి కృషి చేయండి. మా పార్టీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, వెంకటరామయ్య గారు కూడా మెంబర్షిప్ అనేది చాలా కీలకము. మీరు రేపటి నుంచి ఇవాళ నుంచే మ్యాక్సిమం మెంబర్షిప్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పి మంత్రి గారు ఆదేశం. ఆ ఆదేశాల మీదే మీ ప్రయత్నం చేస్తున్నాం. మీరు అందరూ కోఆపరేట్ చేసి మన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా గురువు గారు పేరు నాగేశ్వర గారు, మరి ఆయన రాజకీయ గురువు, ఆయన అడుగుజాడలోనే ఇదంతా జరుగుతుంది. ఆయన నిత్యం పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. మా యొక్క పార్టీ స్వయంగా అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీ. ఆ పార్టీలో నేను పనిచేయటకు సిద్ధంగా ఉన్నాను. మా పార్టీ బలోపేతాన్ని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా బలోపేతం చేసేదానికి మేము సిద్ధంగా సైనికులాగా పనిచేస్తామని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మా స్టేట్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా మన రామశెట్టి రమేష్ గారు ఒక గొప్ప వ్యక్తి. మా పేరం శివనాగేశ్వర గారు పరిచయం చేసి ఆయన ఒక రథసారథిగా మన యొక్క మండలాల నుంచి జిల్లాల స్థాయిలో కూడా తిప్పుతూ ఈ యొక్క ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
కాబట్టి రిపబ్లికన్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని